ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీకు ఈ షార్ట్ వీడియోలో ఒక చిన్న మాట తెలియచేయడానికి మేము ముందుకు వచ్చాము. మరి నేడు లోకములో స్థానము కోసము ఆరాటము పోరాటము జరుగుతూ ఉంది. రాజ్యములో సంస్థాపన కోసము, జాతులలో గోత్రస్థానము కోసము, వీధులలో అగ్రస్థానము కోసం మరి ఆరాటపడుతుంది లోకం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనములో ఈ విధంగా తెలియజేస్తుంది. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను, ప్రతి కొండయు ప్రతి దీపమును వాటి వాటి స్థానమును తప్పెను. మరి స్థానం కోసం ఆరాటపడుతున్న వాళ్ళారా, మరి ఈ వాక్యం సెలవిస్తుంది. మరి ప్రతి కొండయు ప్రతి దీపము వాటి వాటి స్థానము తప్పెను. మరి ఆకాశమును చుట్టబడిన గ్రంథము వలె తొలగిపోయానని సెలవిస్తున్నావు. మరి ఈరోజు నువ్వు స్థానం కోసం ఆరాటపడుతూ ఉన్నావు. మరి ఒకరోజు ఆ స్థానము తొలగిపోతుంది. అదే నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ స్థానము ప్రాముఖ్యమైనది కాబట్టి తాత్కాలికమైన స్థానం కోసం ఆరాటపడకుండా మొదటి స్థానమును నువ్వు దేవునికి ఇచ్చి చూడు. నీ స్థానము వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఎవరు మూయలేని గుమ్మములు నీకోసము తెరవబడతాయి. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవునికి నీ మొదటి స్థానం ఇవ్వగలిగితే ఈ లోకంలో ఉన్న స్థానాలు దాని ముందర ఏమీ పనిచేయవు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఎప్పటికప్పుడు మరి మంచి విషయాలను తెలియజేసుకోండి. దేవుని లేఖనాల ద్వారా అనేక విషయాలు మీకు తెలియచేయడానికి మరి మీ ముందుకు వస్తూ ఉంటాను. మరి దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని దీవించి బలపరిచి ఆదరించును గాక. ఈ లోకంలో స్థానము ప్రాముఖ్యమైనది కాదు. నీ మొదటి స్థానము దేవునికి ఇచ్చి చూడు. అప్పుడు మరి నీ స్థానము వేరే లెవెల్లో ఉంటుంది. నీ ఎదుట మరి ఎవ్వరూ మోయలేని గుమ్మములు తెరవబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.